ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట మీ అందరికీ వందనాలు. ఈరోజు మహిమకుమారి చెల్లి విషయంలో ఒక విషయం మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇది ఎక్కువసేపు ఏమి ఉండదు, చిన్న వీడియోనే. దయచేసి ఇది చూడండి. చూసిన వాళ్ళు తప్పకుండా అందరికీ తెలిసేటట్టు ఈ వీడియో మాత్రం షేర్ చేయండి, ఓకేనా? ఒకవేళ ఎందుకు షేర్ చేయాలి ఏంటి అనేది మీకు డౌట్ వస్తే వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. రైట్, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. తమ్నైల్ అయితే ప్రతిసారి తమ్నైల్ చూపిస్తాను. నేను అనుకోకుండా స్టార్ట్ చేశాను, చేద్దాం అనుకున్నాను, కానీ తమ్నైల్ చేయడానికి నాకు కుదరలేదు. సో ఇది ఒకవేళ ఎడిటింగ్ ఏదన్నా చేసే లెక్క అయితే ఉన్నది ఉన్నట్టుగా పెడితే తమ్నైల్ మీకు స్టార్టింగ్లో కనపడుతుంది, కానీ మామూలుగా కనపడదు. లేకపోతే తమ్నైల్ ఎడిట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అయితే మహిమకుమారి సబ్జెక్ట్ టైటిల్ ఏంటంటే మహిమకుమారికి ఏమైంది, మహిమకుమారికి ఏమవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? సరే చెప్తానండి. అంటే ఏదో ప్రమాదం ఏదో జరిగింది అనో లేకపోతే వేరే విధంగా కాదు. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటో చెప్తాను. ఈ చెల్లి విషయం గత కొన్ని రోజులుగా మౌనమైంది సోషల్ మీడియాలో. ఎందుకంటే కొంతమంది అనుకుంటున్నారు ఆ చెల్లి వైపు సత్యం లేక ఆపేశారు అని. కొంతమంది ఏంటంటే ఈ ప్రవీణ్ అన్నది ప్రోగ్రాం ఉంది కదా, ఆ పని మీద ఉండి వీళ్ళందరూ ఎవరు ఈ వీళ్ళు ఉన్నారు కదా, బెగ్గింగ్ బ్యాచ్, వీళ్ళు అడుక్కునే పనిలో వీళ్ళు ఉన్నారు. ఇక అందుకని చెప్పేసి వీళ్ళు మర్చిపోయారు. సో మహిమకుమారికి సెటిల్మెంట్ అయిపోయింది అనుకుంటున్నారు. అందరికీ ఒక అప్డేట్ ఇస్తున్నానండి. ఎఫ్ఐఆర్ పెట్టుంది. ఎఫ్ఐఆర్ టైం ముగిసేలోపు నేరస్తుని ఎవరైతే ఉన్నారో తను కంప్లైంట్ ఇచ్చిన పర్సను ఏమండి వెంకట నాగసాయి పవన్ కుమార్ అలియాస్ ప్రభుకుమార్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒక కొత్త విషయం అనేది నా చెవున పడింది. ఏంటంటే, నాకు ఏదైనా ఒకటి తెలిసినప్పుడు నా బ్రదర్సు, నా ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్లో నాకున్న మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా వింటే చెప్పేదాకా దాని గురించి మాట్లాడే వరకు నాకు ఒక ఇది ఉంది. నా మైండ్ ఏంటంటే, ఏది నిజమో అది ప్రజల్లోకి వెళ్ళాలి. వాట్ అనేది వాళ్ళ డెసిషన్ వాళ్ళది. ఇప్పుడు ఎవరికైనా నువ్వు ఇలాగే ఆలోచించారు మనం చెప్పలేం కదా. రైట్, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మహిమకుమారి విషయంలో స్టార్టింగ్లో ఏం చేశారు, తన క్యారెక్టర్ మంచిది కాదు, తిరుగుబోతని, వ్యభిచారిణి అని, కామరాణి అని నిందలేశారు స్టార్టింగ్లో. అవి పార్ల. నెక్స్ట్ ఏం చేశారు, ఎప్పుడైతే ప్రభుకుమార్ విషయంలో తను ఆధారాలు చెప్పడం మొదలుపెట్టిందో, ఏది ప్రభుకుమార్ కూడా తోసేయలేని ఆధారాలు చెప్పడం మొదలుపెట్టిందో, అప్పుడేం చేశారు, ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందన్నారు. స్టార్టింగ్ ఏమో క్యారెక్టర్ మంచిది కాదు, ఈ అమ్మాయి మంచిది కాదు అని అన్నారు. అక్కడి నుంచి తను ఏంటి అనేది లైవ్లోకి వచ్చి మాట్లాడిన తర్వాత భయవేసి ఆధారాలు అంటే మొదలెట్టాడు. ఒక్కొక్కడు ప్రతి మొద్దపప్పుగాడు కూడా వీడియో చేయడమే ఆధారాల గురించి. సరే ఇక వీళ్ళు ఆధారాలు అడుగుతున్నారు కదా, నేను ఏది చూపించినా ఫాల్స్ అంటారు. కరెక్ట్గా దీనికి కారకుడు ఎవడో వాడినే చూపిద్దామని చెప్పేసి ఆచల్యం ఏం చేసింది, లైవ్లోకి వచ్చి తన బాడీనే చూపించింది. ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను మాట్లాడాలని నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఆ చెల్లి లైవ్ మొత్తంలో కొన్ని ప్రశ్నలు అడిగింది. మా ఇంటి దగ్గర నువ్వు ప్రతి శనివారము ప్రేయర్ పెట్టినట్టు ఎవిడెన్స్, ఫొటోస్, వీడియోస్ పెట్టమంది. దానిని సైడ్ చేశారు ఫస్ట్. రెండోది, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ఎంతమంది వచ్చారు ఏంటి దానికి సంబంధించి వివరాలు ఇవన్నీ అడిగింది కదా ఫస్ట్ది. రెండోది, ఆ చెల్లి కొన్ని పర్సనల్ విషయాలు కానీ సంఘానికి సంబంధించిన విషయాలు కానీ చెప్పిన తర్వాత ఒక మాట అంది, ఇవన్నీ కూడా ప్రభుకుమారే నాకు చెప్పాడు అంది. ఆ మాటను కూడా హైడ్ చేసేసారు. సబ్జెక్ట్ అంతా మహిమకుమారి ఈ శాలేమన్నని తిట్టింది, మహిమకుమారి ఆ శాలేమన్న క్యారెక్టర్ని బ్యాడ్ చేసింది, మినిస్ట్రీ మీద వేసింది. ఆ చెల్లి స్టేట్మెంట్ ఏంటంటే, నాకు అతను చెబితేనే నాకు తెలిసింది, లేకపోతే నేను పద్దాక శాలేమన్న దగ్గర ఉండి శాలేమన్నతో నేను తిరిగిందాన్ని కాదు కదయ్యా. నాతో ఉండి నన్ను ఇంప్రెస్ చేయడానికి ఆ టైంలో, ఆ పర్సనల్ టైంలో తన హీరో అవ్వడం కోసం శాలేమన్న మీద ఇలా చెప్పింది అని చెప్పి ఆ వీడియోలోనే చెప్పింది. చూడకపోతే మీరు ఎవరు ఒకవేళ చూడలేదు అని అంటే నేను ఒక క్లిప్పింగ్ ప్లే చేస్తాను ఇప్పుడు.
నేను ఒక క్లిప్పింగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక చూడకపోతే దయచేసి ఒకసారి చూడండి. నేను నమ్మడానికి నాకు ఆ ఉదాహరణ చెప్పాడు కాదని ప్రభు కుమార్ బైబిల్ మీద ఒట్టేసి చెప్పమను. చూసారా, అతనే చెప్పాడని అంటుంది. ఇంకో క్లిప్పింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఏం తమ్ముడు మాట్లాడబోతుంది అంటే అది తప్పు కోసం కాదు, అంటే వాళ్ళ రహస్యాలు ఈ అమ్మాయికి తెలిసేయి, నాకు తెలిసేయి అంటే అబ్బాయి నాకు చెప్పబోతుంది, నాకు ఎలా తెలుస్తాయి అన్నది ఆ అమ్మాయి వాదన. ఓకే, పాయింటే కదండి. ఆ అమ్మాయి చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తాయి అన్నది ఇప్పుడు ఈ లైవ్ గురించి జరిగింది. ఈ లైవ్లోనే తన బాడీ పార్ట్స్ గురించి తను చెప్పింది. ఏమండి, ఇంకోటి కూడా నేను ప్లే చేస్తాను. ఒక్క నిమిషం. ఇంకొక వీడియో కూడా నేను ప్లే చేస్తాను, అది కూడా చూడండి. ఇప్పుడు ఒకరి మీద మనం ఏదన్నా ఒక నింద వేస్తున్నాము అని అన్నప్పుడు సరిగ్గా ఆలోచించి మాట్లాడాలి కదా. ఏం తమ్ముడు మాట్లాడబోతుంది అంటే అది తప్పు కోసం కాదు, అంటే వాళ్ళ రహస్యాలు ఈ అమ్మాయికి తెలిసేయి, నాకు తెలిసేయి అంటే అబ్బాయి నాకు చెప్పబోతుంది, నాకు ఎలా తెలుస్తాయి అన్నది ఆ అమ్మాయి వాదన. ఓకే, కొట్టుకుంటున్నారు వాళ్ళు, లేదు ఎవరికి. బైబిల్ అదే నేను చెప్పే వాటిని బట్టి చాలేమన్నా బైబిల్ కూడా విడిచిపెడతాడు అనే మాటకి ప్రభు కుమార్ నాకు చెప్పిన అన్ని విషయాల్లో కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. వినబడిందా? చెవులు పెద్ద చేసుకొని విన్నారా? ప్రభు కుమార్ నాకు చెప్పిన వాటిల్లో నుంచే చెప్పారని చెప్తుంది ఆ చెల్లి. అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ విధంగా వారు చేసిన దరిద్రం, వారు చేసినటువంటి ఇదంతా చెల్లి బయట పెట్టేసిందని చెప్పి ఫస్ట్ ముద్ర వేశారు. క్యారెక్టర్ బ్యాడ్ చేయాలనుకున్నారు, దేవుడు దాన్ని ఒప్పుకోలా. రెండవది పిచ్చి అని చెప్పి కాయించారు, దేవుడు దాన్ని ఒప్పుకోలా. మధ్యలో పిల్లాశాలు ఈ జర్నలిస్టుల పేరుతో తిరిగిన వాళ్ళు ఏంటంటే ఏదో సాక్షుల్ని తెచ్చాం, మేము ఆధారాలు తెచ్చాం అని అంటున్నారు. అది చెల్లలా, అవి ఫేక్ అయిపోయినాయి. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇది అసలు మ్యాటర్, వీడియోకి సంబంధించి ఇది అసలు మ్యాటర్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, నాకు వాళ్ళ ద్వారానే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎలాగైనా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో నుంచి ఇప్పుడు మొన్న స్ట్రైక్లు ఎలా కొట్టించారో వీడియోస్కి, సేమ్ అదే టైప్లో ఈ చెల్లికేమో యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి తన యూట్యూబ్ ఛానల్లో తను మాట్లాడింది కాదు కదా, గారి ఛానల్లో ఆల్రెడీ కొట్టేశారు, స్ట్రైకులు కొట్టేశారు. ఇది యూట్యూబ్లో స్ట్రైకులు కొట్టినా కానీ వేరే ఛానల్లోకి వెళ్ళి ఈ చెల్లి మాట్లాడుతుంది. కాబట్టి ఇలా కాదు, ఈ అమ్మాయి మీద ఏదో ఒక కేసులు పెట్టి కొన్ని కేసులు, అది కూడా ఏంటి డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వీళ్ళు పెట్టరు. ఎందుకంటే వీళ్ళు ఒక కేసు తీసుకుని గౌరవ హైకోర్టుకి వెళ్తే చించి మొహాన్ని వేసింది కాబట్టి వీళ్ళు పెట్టరు. వీళ్ళ అనుచరులు కొంతమంది ఉంటారు కదా, లైవ్లో కూర్చొని మాట్లాడేవాళ్ళు, లేకపోతే వీళ్ళని ఫాలో అవుతా చాప కింద దొంగల్లాగా నీళ్ళలాగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వాళ్ళతోనంట ఈ చెల్లి మీద ఎవరైతే మహిమ కుమారి ఉందో, ఎవరైతే బాధితురాలు ఉందో తన మీద కేసులు పెట్టించడానికి వీరు ప్లాన్ మొత్తం రెడీ చేసుకొని ఉన్నారంట. మళ్ళీ చెప్తున్నానండి, ఇది మనకి తెలిసినటువంటి సమాచారం. అది మినిస్ట్రీల నుంచి మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు, చెప్పకుండా ఉండరు. ఏమండి, ప్లానింగ్ అనేది జరుగుతుంది. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి వాళ్ళ సంఘం, వాళ్ళ యొక్క మినిస్ట్రీ పేరు బయటకు రాకుండా ఈ చెల్లి మీద ఏదో ఒక నిందలేసి, లేకపోతే ఏదో ఒక రకంగా కేసులు పెట్టి ఈ చెల్లి కేసుని దాన్ని డైవర్ట్ చేయాలని, దానికి పవర్ లేకుండా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్నది ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఏమో నిందలేశారు, వ్యభిచారిణి అన్నారు, క్యారెక్టర్ లెస్ చేశారు, అయినా ఈ చెల్లి తగ్గల. తర్వాత ప్రూఫ్లు ఆధారాలు అని చెప్పి ఇసుకిచ్చి 2 నెలలు ఇసుకిచ్చేసరికి ఎవడు కొట్టేలేని ఆధారం చూపించింది. ఆధారం చూపిస్తే దానికి సమాధానం ఎవ్వడు చెప్పలే. ఈ రోజు వరకు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి ఒక్కడు కూడా
ఇది ఆధారం కాదు, వాడి బాడీ అలా లేదని చెప్పాలి. ఆఖరికి ప్రభుకుమార్ కూడా అలాగే ఉంది అన్నాడు. సరే వదిలేసేయండి. అది కూడా కాదు. ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తున్నారంటే, ఇది ఫైనల్ కాదు, వీళ్ళ అవసరమైతే వీళ్ళు మనిషిని లేపేసే వరకు కూడా వెళ్తారు. నాకు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వీళ్ళ తత్వం, వీళ్ళు ఒక్కొక్క అడుగు చూస్తుంటే మతోన్మాదుల మీద ఇంత వెళ్ళలేదు, కానీ ఒక ఆడపిల్ల, అది కూడా ఒక సేవకుడిని నమ్మి జీవితం నాశనం అయిపోయిన ఆడపిల్ల మీద ఇంత పగబట్టేశారు. ఏమండి, యేసు ప్రభువుని పట్టుకొని ఆ లాగుడితో వాడి, లేకపోతే మరియమ్మ గారిని పట్టుకొని వాడినప్పుడు ఏదో పైపైన యుద్ధం చేసి ఆపేశారు. అప్పుడు ఇంత ఒక ఆడపిల్ల మీద చూపించినంత చూపిలా, ఏదో వెళ్ళారు, కేసు పెట్టారు, 4 రోజులు 5 రోజులు అయిపోయింది. ఈ రోజుకి ఈ రోజుకి కూడా యూట్యూబ్లో మాట్లాడుతూనే ఉన్నారు. రాధామోహన్ దాస్ గారు మాట్లాడతలేదా? కరుణాకర్ గారు మాట్లాడతలేదా? ఆ ప్రవీణ్ గారు అడుగుతా అంటే తూతిలేదు. హోలీ బైబిల్ స్పెల్లింగ్లో హెచ్ అంటే హెచ్ అన్న లెటర్ దేనికి వాడారు హోలీలో, దాని మీనింగ్ తెలియదు ఆడికి. ఆడు మాట్లాడతలా? ఎంతమంది ఉన్నారు? వాటిని పట్టించుకోరు. ఒక విశ్వాసి నమ్మి, ఒక సేవకుడిని నమ్మి, వాడి మాట నమ్మి ఆడు ముందు రేప్ చేసాడు. తర్వాత దాన్ని బయటకు పొక్కకుండా ఉండటం కోసం అన్ని నెలల పాటు ఆ చెల్లి జీవితాన్ని నాశనం చేసి పెళ్ళని కవర్ ఇచ్చాడు. ఫైనల్గా చక్కగా ఇంకొక ఆప్షన్ వచ్చింది, ఇంకొక ఆఫర్ వచ్చింది. ఏమంటే, ఒక మగాడు ఒక ఆడపిల్ల విషయంలో ఏ స్త్రీ దొరికినా కానీ మగాడు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ముందు ఈ స్త్రీ దొరికింది కదా అని చెప్పేసి ముందు ఆ స్త్రీతో ఉండాలని చూస్తారు. ఫస్ట్ వాడు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఉంటాడు. నెక్స్ట్ వాడికి ఏదన్నా ఆప్షన్ వచ్చిందనుకో, మగాడు మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. నువ్వు చెప్పినట్టు అందరిది ఉండదు అని చెప్పి పత్తిత్తి కబుర్లు చెప్పకండి. మగాడు బుద్ధి కుక్క బుద్ధి. నేను మగవాడిని కాబట్టి చెప్తున్నా. అంటే నాకుంది మీకుంది అని కాదు నేను అనేది. జనరల్గా ఎవరికైనా ఎంత పరిశుద్ధుడికైనా ఉండేది అదే. ఎందుకంటే ఈ దేహం ఉందే, శరీరం, దీనికి పాపం అంటే ఇష్టం. ఇది మన్ను నుంచి తీయబడింది కనుక దీని ఆలోచనలన్నీ కూడా మన్నుకు సంబంధించినవే, పాపిష్టి సంబంధించినవే ఉంటాయి. మీరు ఒకవేళ కాదు అన్నారంటే మీరు బైబిల్ని కాదని చెప్తున్నట్లు లెక్క. ఎందుకంటే ఈ పాపము శరీరం, సాతాను మన్ను తిని బ్రతుకుతాడు అని బైబిల్ చెప్పింది. అంటే ఆ మన్ను ఏంటిది? మన దేహం, మన దేహంలో ఉన్న శరీరేచ్ఛలు. ఇప్పుడు అర్థమైందా సబ్జెక్టు? ఈ శరీరము ఖచ్చితంగా ఎంత పరిశుద్ధుడైనా ఆ శరీరం ఏం చేస్తుంది? తప్పుడు చూపులోకి తీసుకెళ్తుంది, తప్పుడు ఆలోచనలోకి తీసుకెళ్తుంది. శరీరానికి కూడా తత్వం అదే. అందుకే శరీరానికి ఆత్మకి పడదు, అది బైబిల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవడైనా నేను ఇత్తునని చెప్పేవాడు ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇతను కూడా ఏంటంటే ఆ శరీరం కోరుకుంది కాబట్టి ఆ చెల్లితో పాపం చేశాడు. తర్వాత మంచి ఆఫర్ వచ్చింది మినిస్ట్రీ తరపు నుంచి. ఒకవేళ ఇది కనుక ఆ చెల్లిని కనుక పెళ్లి చేసుకున్నట్టయితే శుభ్రంగా అతనికి మంచి లైఫ్ ఉంటుంది. శాలేమన్న మాట్లాడినాడు అని చెప్పేసి ఇంకొద్దిగా అంటే కొద్దిగా పెద్ద పాస్టర్ రేంజ్లోకి వెళ్తాడని చెప్పేసి ఇక ఈ చెల్లి మీద మోసి తీరిపోయింది. ఈ పేదరాలు చేసుకుంటే ఏముంటుంది? అదేదో శాలేమన్న చూపించిందని చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఈ టైప్లో ఆలోచించుకొని ఈవెన్ వదిలించుకోవాలనుకున్నాడు. ఎటు తిరిగి మోజు తీరిపోయింది, మొహం కొట్టేసింది. కాబట్టి ఈ విధంగా అతను ప్లాన్ చేశాడు. క్లియర్గా మొహం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఈ ప్లానింగ్లో అడ్డం తిరగదు, అమాయకురాలు అనుకున్నాడు. కానీ ఆ చెల్లి ఏం చేసిందంటే, నా జీవితం ఎవరైతే పాడు చేశారో అతనే నాకు భర్తగా కావాలనుకుంది. అమ్మ నిన్ను చంపేస్తారని అయినా పర్వాలేదు, నా దేవుని దృష్టిలో ఇలా ఉండాలనుకుంది. సరే, ఇదంతా అందరికీ తెలిసిన విషయం. అయితే నేను చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ ఏమో ఒక రాయి వేశారు, ఇక్కడ ఆగిపోద్దేమో, ఏది వ్యభిచారిని అది ఇదంటే, అమ్మో పబ్లిక్లో నా పేరు పోయింది, నాకు అంత మైనస్ అయిపోతుంది, ఎందుకులే అని చెప్పి అక్కడ ఆగిపోద్ది అనుకున్నారు. ఆగల. ఆధారాల పేరుతో ఆపేసేస్తే అక్కడ ఆగిద్ది అనుకున్నారు. ఆగల, పోరాడింది. తర్వాత ఇంకోటి చేస్తే ఆగిద్ది అనుకున్నారు. ఆఖరికి ఇప్పుడు ఏ స్త్రీ అయినా తన భర్త గురించి మాట్లాడాలి అంటే, ఏ స్త్రీ అయినా ఓపెన్గా నా హస్బెండ్ బాడీ ఎలా ఉంటుంది, వాడి థైస్ ఎలా ఉంటాయి, వాడి పర్సనల్ పార్ట్స్ ఎలా ఉంటాయని ఎవరు చెప్పరు. కానీ ఈ చెల్లి సిగ్గు చంపుకొని కూడా పబ్లిక్గా చెప్పింది అంటే అక్కడే అర్థం అవ్వాలి మీకు. సరే, అక్కడ మీకు అర్థం కాలేదంటే ఇక దానికి ఎవరేం చేయలేడు. వచ్చేసేసి తన హస్బెండ్ అనుకున్న పర్సన్ యొక్క బాడీ పార్ట్ చెప్పింది. బాడీ పార్ట్ చెప్పినందుకు అందరూ ఏమన్నారు? ఏంది ఇది పబ్లిక్లో చెప్పే? మరి పబ్లిక్ అడుగుతున్నారు కదా, అదే పబ్లిక్ అడుగుతున్నారు ఆధారాలు. ఏది చెప్పినా ఇది రాంగ్ అంటున్నారు. చెప్పింది అది కూడా పబ్లిక్లో చెప్పేవేంటి అన్నారు. మరి పెద్ద మనుషుల మధ్య మాట్లాడదాం బాబు, ఎదురు కూర్చోబెట్టండి అంటే కూర్చోబెట్టట్లా. ఏమండి, కూర్చోబెట్టండి. ఇప్పటికైనా సరే శాలేమన్నతో ఒక మాట, పలానా డేట్న మీ వాళ్ళని తీసుకొని రమ్మా, నేను వీళ్ళని కూడా కూర్చోబెడతాను, ఎదురు సెటిల్ చేద్దాం. రాదు. ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ ఆయన దగ్గర నుంచి రాదు. ఎవరో అనవసరమైన విషయాలు మాట్లాడతాడు.
పోనీ ఇప్పుడు నాకు ఒక విషయం నా మనసులోకి ఆలోచన వచ్చిందండి. ప్రవీణ్ అన్న మరణం గురించి యావత్ క్రైస్తవ్యం మొత్తం అంతా స్పందించింది. ఆయన చనిపోయి సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత కూడా చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడిన షాలేమన్న బ్రతికుండంగానే చంపబడుతున్న మహిమ కుమారి గురించి ఎందుకని ఒక్క నిమిషం కూడా మాట్లాడలేకపోతున్నాడు? ఒక్క షార్ట్, ఒక 30 సెకండ్స్ షాలేమన్న గురించి వీడియోలు చేశారు, ప్రవీణ్ అన్న గురించి వీడియోలు చేశారు, పాటలు పాడారు, రాశారు. ఓకే, రైట్. ఎందుకంటే ఆయన హతసాక్షి కాబట్టి, ఆయన మరణం వెనకమాల ఉన్న మిస్టరీ అందరికీ తెలుసు కాబట్టి, దేవుని కోసం కష్టపడి దానికి ఆయన అర్హుడు కాబట్టి చేశాడు. నేను దాన్ని తప్పు పట్టట్లా. చనిపోయిన వారి గురించి నువ్వు అంత ఇదిగా చేసినప్పుడు బ్రతికున్న బిడ్డ చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయి కొట్టిమిట్ట ఆడుతుంది. మరి ఆ బిడ్డ గురించి ఒక 30 సెకండ్లు వీడియో రాలేదేంటి? ఒక్క 30 సెకండ్లు. అమ్మ నేను మాట్లాడతాను, పలానా రోజు రండి, చాలు. కనీసం ఒక ఫోన్ కాల్ నీ దగ్గర నుంచి రాలేదు, షాలేమన్న దగ్గర నుంచి. అదే అయిపోయింది. ఇక ఫైనల్గా ఏం చేస్తున్నారంటే ఇది ఇంకా రేగుతుంది అని చెప్పేసి సైలెంట్గా ఆ చెల్లిని కేసులు పెట్టి లోపలికి పంపించాలని చూస్తున్నారు. గుర్తుంచుకోండి, ఆ చెల్లి మీద ఏ కేసు పడినా లేకపోతే ఆ చెల్లికి ఏదైనా జరిగినా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ దీనికి కారకులు. ఇది కంప్లీట్. ఎందుకంటే ఆ చెల్లి బలహీనరాలు, వెనకమాల బ్యాక్గ్రౌండ్లు, లేకపోతేనేమో ఆ చెల్లికున్న హైందవ బ్యాక్గ్రౌండ్ వాడాలనుకోవట్లేదు కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టేసింది. సో డబ్బున్న వాళ్ళు కాదు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అంటే పెద్ద సంస్థ. ఆ సంస్థతో ఒక్క చెల్లి పోరాడంటే పోరాడలేదు. బలహీనరాలు కాబట్టి వాళ్ళ బాణాలను వదులుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆఖరికి ఆ చెల్లిని కేసులు పెట్టించి లోపలికి తిప్పేయాలని చూస్తున్నారు. ఆ చెల్లి మీద ఎవరు ఏ కేసు పడ్డా దాని వెనకమాల తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వారు ఉండి చేపించినట్టే లెక్క కాదు జరిగేది అది. ఎందుకంటే ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ వీళ్ళు ప్లానింగ్లు వేసుకుంటున్నారు. ఎవరెవరు వెళ్ళాలి, ఒక్కొక్కరు రెచ్చగొడుతున్నారు. ఒక్కొక్కరు వెళ్ళండి, ఎలా పెట్టండి అలా పెట్టండి అని చెప్పి ఆల్రెడీ అందరికీ ట్రైనింగ్లు కూడా అయిపోయినాయి. ఈ కొద్ది రోజుల్లో, మరి రోజులో గంటలో సంవత్సరాలు నాకైతే తెలియదు, కానీ సంవత్సరాలు కాదులేండి, గంటలో రోజులో లేదా ఒక వారమో లేదా ఒక నెల ఖచ్చితంగా ఈ చెల్లి మీద కేసులు అయితే పెడతారు. దానికి వెనకమాలుండి జరిగించేది మాత్రం తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పెద్ద తలకాయలు. ఇక్కడ కూడా నేను షాలేమన్న నోటీస్ చేయట్లేదు. షాలేమన్నకి ఇదంతా తెలుసని మాత్రం నేను అనుకోను. ఈ చెల్లి విషయం కాదు, కేసుల విషయం. ఈ మధ్యలో కొన్ని ఉన్నాయి కదా, చెత్త బుర్రలో, ప్యాడ్ ఉన్న బుర్రలో అవి చేసే పనులు. దయచేసి గుర్తుంచుకోండి, ఆ చెల్లి మీద ఈ విధంగా పన్నాగాలు పన్నుతున్నారు. మీరందరూ కూడా ప్రార్థన చేసేవాళ్ళు కనుక ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనలో చెల్లి గురించి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దూరం గడిచే కొద్దీ తను ఇరుకులోకి వెళ్ళిపోతుంది, తను కొద్దిగా డేంజర్ పొజిషన్లోకి వెళ్తుంది. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో తన కోసం కనీసం ఒక్క 2 నిమిషాలు కన్నీరు కార్చండి. తను కోరుకునేది అదే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చెల్లి మీద భయంకరంగా వీళ్ళు ఈరోజు కేసులు పెట్టియాలి అది ఇది అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో కేసులు వేస్తారో లేకపోతే అసలు మనిషే లేకుండా చేస్తారో తెలియదు. ఆయనతో దేవుడు ఉన్నాడు, తీర్పరి న్యాయాధిపతి ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఆయన చేతిగా విడిచిపెడదాం. అయితే ఇది మీకు చెప్పాలని చెప్పి మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి గుర్తుంచుకోండి, ఈ రోజు వరకు చనిపోయిన వాళ్ళ మీద కూడా పాటలు వచ్చి సంవత్సరం తర్వాత కూడా మాట్లాడిన వాళ్ళు, సమాధుల దగ్గరికి వెళ్ళి వీడియోలు పెట్టి గంటలు మాట్లాడిన వాళ్ళు, ఈ రోజున బ్రతికుండ మనిషి చావు బతుకుల్లోకి వెళ్తున్న మనిషి బ్రతికుండ మనిషిని కాపాడుకోవడానికి ఒక్క 10 సెకండ్ల వీడియో కూడా చేయలేదు అంటే దాని వెనకమాల ఉన్న అర్థం ఏంటి, వాళ్ళ మనసులో ఉన్న భావం ఏంటి? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఏదేమైనా చూచుచున్న దేవుడు ఉన్నాడు, ఆయన విడిచిపెట్టాడు. మీ అనుదిన ప్రార్థనలో మహిమ కుమారి విషయం జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ వందనాలు.